నమస్తే వనితా హెల్ప్ లైన్ కి స్వాగతం। ఈ రోజు హెల్ప్ లైన్ లో మనం ప్రధానంగా కుటుంబానికి సంబంధించి రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ అట్లాగే న్యాయ సంబంధమైన సమస్యలకు కానీ పరిష్కారాల కోసం మనం ప్రధానంగా ప్రశ్నలు తీసుకోబోతున్నాం। అయితే దానికి ముందుగా నిన్న మనం మాట్లాడుకున్న హెల్ప్ లైన్ ఒక రకంగా ఇది కంటిన్యూషన్ గా మనం చూడాలి। నిన్న మనకు చేసిన చాలా మంది కాలర్స్ కూడా వాళ్ళు సింగిల్ పేరెంట్స్ గా ఉండి ఒక్కళ్ళే పిల్లలు లేదా ఇద్దరు పిల్లలు వాళ్ళని పెంచుకుని ఆ తర్వాత వస్తున్న సమస్యల గురించి ప్రస్తావించారు। సో ఈ నేపథ్యంలో ఇవాళ ఇద్దరు అమ్మా నాన్న సరిగా ఉండి పెంచితేనే చాలా మంది పిల్లల పెంపకం సరిగా లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సింగిల్స్ అందులో తల్లులు ఒక్కళ్ళే ఉండి పెంచుతున్నప్పుడు వస్తున్న ఇబ్బందులు ఏంటి, వాటిని ఎట్లా అధిగమించాలి అన్న విషయాలు కూడా మాట్లాడుకుందాం। దాంతోపాటుగా దానికి చట్టపరంగా ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయన్న కూడా మనం మాట్లాడుకుందాం। అందుకోసం మనతో పాటు స్టూడియోలో ఇద్దరు అతిథులు ఉన్నారు। పార్వతి గారు అడ్వకేట్, జవహర్లాల్ నెహ్రూ గారు సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్। ఐ థింక్ ఐ స్టార్ట్ విత్ యూ అండి। సో మనకు తెలుసు ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఏం జరిగినా పెంపకాన్ని మనం మొట్టమొదట ప్రశ్నిస్తూ ఉన్నాం, అందులో ఎంతవరకు జెన్యూనిటీ ఉన్నప్పటికీ కూడా మనకు ప్రధానంగా ఈ మధ్య ఎదురవుతున్న సమస్య సింగిల్ పేరెంట్। మనకు సింగిల్ పేరెంట్స్ ఎక్కువైపోతున్నారు। అంటే చాలాసార్లు సింగిల్ పేరెంట్ అంటే అది మోస్ట్ ఆఫ్ ద టైం భార్య చనిపోతే తప్ప అది తల్లి పిల్లలే ఉంటున్నారు। విడిపోయినప్పుడు తండ్రి ఒక్కడు వెళ్ళిపోతాడు ఇన్ జనరల్, కొంతమంది తల్లితో కూడా పిల్లలు ఉంటారనుకోండి। సో ఇట్లాంటప్పుడు తల్లికి అనేక సమస్యలు, ఒకటి భర్త అండలేకుండా ఉండటం, సడన్గా కుటుంబ బాధ్యత మీద పడటం, వీటన్నిటితో పాటు పిల్లల పెంపకం, ఇవన్నీ కూడా సమస్యలుగా ఉంటున్నాయి। వాటిని ఎట్లా ఎదుర్కోవాలి? ప్రాక్టికల్గా కుటుంబ వ్యవస్థ అనేది తల్లి తండ్రి కలిపి పెంచుతారు బిడ్డల్ని అనేది ఒక జనరల్ అందరు అభిప్రాయం, ఐడియల్ ఫ్యామిలీ। బట్ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళనొకళ్ళు కొంచెం అర్థం చేసుకున్న తర్వాత ఇంకా నాకు వీళ్ళతో ఉండదు అని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత వాళ్ళు విడిపోతారు। విడిపోయినప్పుడు ఆటోమేటిక్గా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి తల్లి దగ్గరికి వచ్చేస్తారు। ఇక్కడ తల్లి మీద తండ్రి పాత్రను కూడా పోషించాల్సినటువంటి ఒక అమోఘమైనటువంటి భద్రత పడుతుంది। అంటే అటు ఆటోమేటిక్గా ఇది ఒక భారంగా తీసుకోవాలి, తనను తాను భద్రత చేసుకుంటూ పిల్లల్ని భద్రత చేయాలన్నది పడుతుంది। సో ఇప్పుడు ఏమవుతుందంటే తల్లికి నేను ఈ పిల్లల్ని పెంచడంలో ఎక్కడ తండ్రి లోపాన్ని కనిపించినా వీళ్ళు బాధ అవుతారేమో అన్న విషయం తల్లికి ఒక రకమైన మానసిక ఒత్తిడిగా తయారవుతుంది। ఈ సమయంలో తల్లి ఏం చేయాలంటే ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు సత్యం అనేది తండ్రి ఎక్కడ లేడు అన్నది పిల్లలకు ఆటోమేటిక్గా చెప్పగలిగినప్పుడు, ఒకవేళ చిన్నపిల్ల స్థాయిలో ఉన్నట్లయితే వీళ్ళందరికీ దగ్గర సంబంధికులతో పాటు పెంచుతో వీళ్ళందరికీ కుటుంబ వ్యవస్థలో తండ్రి లేని కుటుంబం వైపుగా కాకుండా తనకు అందరూ ఉన్నారని ఒక భద్రతాభావన భావన పిల్లలు కలిగించాలి। ఎందుకంటే సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి నాకు అమ్మ ఒక్కతే ఉంది, లేదా అమ్మ ఇంటికి రాకపోతే నా పరిస్థితి ఏంటి, లేదా అమ్మకి ఏమైనా అయితే నా జీవితం ఏంటి అనేది తెలియకుండా పిల్లాడి యొక్క లేదా చిన్న పాప యొక్క మనోధైర్యం మీద గొప్ప దెబ్బ పడుతుంది। సో వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇస్తూ అమ్మ అన్నీ చూసుకోగలదు అంటే వీళ్ళంత వరకు ఇటువంటి తల్లులు ప్రత్యేకంగా కొంచెం ఎక్కువ కళలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది। అంటే ఒకవేళ డ్రైవింగ్ కానీ బయటికి వెళ్ళడం కానీ ఉద్యోగం చేస్తున్నట్లయితే వాళ్ళే షాపింగ్ ఎలాగా చేయాలి కాబట్టి వీళ్ళంత వరకు తమంతట తాముగా చేయగలిగిన పనులు వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ నేర్చుకున్నట్లయితే పిల్లలకి కూడా ఒక రకమైనటువంటి ధైర్యం పెరగడానికి అవకాశం ఉంటుంది। స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, లైఫ్ స్కిల్స్ తో పాటు ఎక్కువ మోడర్న్ స్కిల్స్ కూడా కావాలి। సో ఆటోమేటిక్గా తను ఏంటంటే కొంచెం బిజీ షెడ్యూల్తో ఉంటూ పిల్లలకి తండ్రిని కూడా ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతూ తనని తాను కూడా ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ముఖ్యం। ఇటువంటి సందర్భాల్లో తల్లులు చాలాసార్లు ఏం చేస్తారంటే ఇంకా ఆయన లేరు, ఈ పిల్లల్ని నేను ఎలా పెంచాలి, ఈ ఉన్నదాంతో కుంగిపోతూ వాళ్ళని వాళ్ళు ఆలోచించుకుంటూ వాళ్ళ ఆరోగ్యం మీద దెబ్బతీస్తారు। సో తండ్రి లేని పిల్లలకి తల్లి కూడా దూరం అవుతుందని ఒక భ్రమ వస్తుంది, తల్లి ఆరోగ్యం కూడా తెలియకుండా పిల్లల మీద ఒక భారంగా మారుతుంది। సో తనని పూర్తిగా సంరక్షించుకుంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కొత్త కళలు నేర్చుకుంటూ తనకి తాను రీజనరేట్ చేసుకుంటూ అంటే తనలో తానే మోటివేట్ చేసుకుంటూ పిల్లలకు కూడా నేనున్నాను మీకు రెండు నేను చక్కబెట్టగలను ధైర్యాన్ని ఇచ్చినప్పుడు పిల్లలు కూడా చాలా మనో వికాసంగా పెరుగుతారు। రైట్, దట్స్ వేర్ సూపర్ మామ్ కమ్స్ ఐ థింక్। ఒక కాల్ తీసుకుందాం అండి। హలో హలో చెప్పండి 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 అమ్మా। మేడం నాకు నేను నా ఓకే, ఆమె ఫస్ట్ వైఫ్ వచ్చేసి నాకు రిలేటివ్, నాకు సెకండ్ మ్యారేజ్ ఆమె చేసింది భార్యనే, ఫస్ట్ వైఫ్ పిల్లలు లేదని చెప్పి నాకు సెకండ్ మ్యారేజ్ చేసింటాను। ఆమె చేసింది, మొదటి భార్య పెళ్లి చేసింది, మొదటి భార్య మేడం। అయితే నాకు ఒక బాబు పుట్టాడు మేడం। రైట్, బాబు పుట్టిన 6 months వరకు మంచిగా ఉంది। 6 months తర్వాత తను నాకు మ్యారేజ్ చేసిన ఫోటోస్ అన్ని నా దగ్గర ఎవిడెన్స్ అన్ని తన
అండర్టేకింగ్ లో పెట్టుకొని నన్ను ఇంకా బయటకు పంపించేసింది. బయటకు పంపించేసి 498 నెక్స్ట్ 494 వేసింది. నేను అప్పుడు హెల్ప్ ఉంటా, నాకు చివరిన బాబు ఉన్నాడు, బాబు నేను ఇంకా హెల్ప్ లేదు ఓకే అనేసి ఇంకా కూర్చున్నా. మా పేరెంట్స్ ఒకరు అంటే తన సొంత అత్త, మా ఫాదర్ వాళ్ళ చెల్లి అనమాట. మా పేరెంట్స్ ని తెలుస్తామంటే నాకు ఎవరు లేరు, నాకు అందరూ చనిపోయారు, ఏం అవసరం లేదని పెద్ద మనుషులు పట్టుకొని వెళ్ళింది. ఏమి లేకుండానే 498 వేపించింది, 494 వేపించింది మేడం. మీ మీద వేశారా? మీ మీద వేశారా కేసు? నా మీద 494 వేసింది మేడం, మా హస్బెండ్ మీద 498 వేసింది. అచ్చా, ఓకే, రైట్, ఓకే. బాబు ఎవరి దగ్గర ఉన్నాడమ్మా? బాబు బాబు నా దగ్గర ఉన్నాడు, మా హస్బెండ్ కూడా నాతోనే వచ్చేసారు మేడం. రైట్, ఇక్కడ కొంచెం ప్రాపర్టీ ఉంది, ఓకే. ప్రాపర్టీ అంతా తనకి మనకి ఆమె అలా అయితే నేను ఇంకా ఎటువంటి కేసులు వేసినాను. ప్రాపర్టీ అంతా నాకు ఇవ్వడం అయితే కాదు, కానీ అది నువ్వు తీసుకొని నేను రెంట్కి ఉంటామని నేను చెప్పాను మేడం. నేను మా హస్బెండ్ పట్టుకుని బయటకు వచ్చేసాను. కానీ తనకు కేసులు ఏం కొట్టట్లేదు మేడం. మా పేరెంట్స్ మాట్లాడదామంటే పేరెంట్స్ నాకు ఎవరు లేరు చనిపోయారని చెప్పింది.